దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏమై ఉన్నాడు అనే దాని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకునేటప్పుడు చూడండి, చాలామంది వాక్యాన్ని వక్రీకరించేవారు ఉన్నారు. యేసు ప్రభు దేవుడు కాడని, ఆయన ఒక మానవుడని, ఆయన భూమి మీదకి వచ్చినటువంటి అందరిలాగే అందరిలో ఒకడైనటువంటి ఒక అవతారం అని, ఆయన ఒక ప్రవక్త అని, ఆయా రీతులుగా అనేక మంది బోధిస్తూ ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, అందరూ అన్నట్టుగానే ఆయన మానవుడే, అందరూ అన్నట్టుగానే ఆయన ప్రవక్త, అందరూ అన్నట్టుగానే ఆయన ఒక అవతారమై ఉన్నాడు. అవతారం అంటే అర్థం ఏంటంటే పైనుండి దిగి వచ్చిన వాడు అని అర్థం. పైనుండి దిగి వచ్చినటువంటి వాడు అంటే పరలోకము నుండి మన కొరకు కన్యక గర్భమున ఈ భూమి మీద అడుగుపెట్టినటువంటి మానవుడైనటువంటి దేవుడై ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. చూడండి, బైబిల్ లేఖనాల్లో మనం చూసినట్లయితే కనుక ఆయన గురించి దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు అని చెబుతుంది. ఆయన ఎవరంట? సృష్టికర్త అయినటువంటి దేవుడు, సృష్టిని సృజించినటువంటి వ్యక్తి. ఆయన లేకుండా ఏది కలగలేదని, ఆయన మూలంగానే సమస్తము కలిగి ఉన్నదని, కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలగలేదని, ఆయన లోకానికి వెలుగై ఉన్నాడని దేవుని వాక్యం చెబుతుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అంటూ ఉన్నారు ఆయన ఒక ప్రవక్త అని. చాలామంది విశ్వసిస్తూ ఉన్నారు ఆయనకు అవతారం, అనేక అవతారాల్లో ఆయన కూడా ఒక అవతారంగా భూమి మీదకి వచ్చాడు అని, ఆయన అసలు దేవుడే కాడని, ఆయన ఒక మానవుడని చాలామంది ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ బైబిల్ ఏమి వివరిస్తూ ఉందంటే ఆయన దేవుడై ఉన్నాడు అని చెబుతుంది. ఇంకొంతమంది అంటారు అసలు ఆయన దేవుడని బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాసుంది అని అడుగుతారు ప్రశ్న. అసలు ఆయన దేవుడని బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడి ఉంది అని అడుగుతారు. కానీ దేవుని వాక్యం చెబుతుంది స్పష్టంగా. మనం గమనించినట్లయితే యోహాను సువార్తలో మనం చదివితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివితే కనుక, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అని దేవుడు మాటలు రాయించడం జరిగింది. అంటే యేసు ప్రభు వారు ఎలా ఉన్నారు అంటే సృష్టికర్తగా ఉన్నాడు, ఆదిలో ఉన్నవాడు, మొట్టమొదటిగా ఉన్నవాడు, మానవుణ్ణి సృజించకముందే ఆయన ఉన్నట్టుగా లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదని, సృష్టిలో ఏది కూడా సృష్టించబడలేదని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. అలా ఆదిలో ఉన్నటువంటి ఆ నిత్యుడైనటువంటి దేవుడు ఆయన వస్తాడు అని, ఈ లోకానికి వస్తాడు అని యెషయా గారు ఎప్పుడో క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే ఆయన గురించి ప్రవచించడం జరిగింది. ఆయన వస్తాడు, ఆయన మన పాపములను క్షమిస్తాడు, మన రోగములను భరిస్తాడు, ఆయన మన మీద ఉన్నటువంటి శాపమును కొట్టివేస్తాడు, ఆయన వస్తేనే మనకి విమోచన అని చాలామంది భక్తులు ప్రవచనం ద్వారా తెలియపరిచారు. దాదాపు పాత నిబంధన గ్రంథం అంతా కూడా మనం పరిశీలిస్తే 300కు పైగా ఆయన గురించి ప్రవచనాలు రాయబడ్డాయి. ఆయన వస్తాడు అని, ఆయన ఈ భూమి మీదకి వస్తాడు అనే ప్రవచనాలు దాదాపు 300 ప్రవచనాలు పైగా పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలుగుతాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా స్పష్టంగా చెబుతుంది దేవుని వాక్యం. ఆయన 100% మానవుడిగా జీవించాడు, 100% దేవుడుగా ఉన్నాడు అనే మాట చూడండి మనం చూడగలుగుతాం. ఎందుకంటే ఆయన చేసినటువంటి పనులను బట్టి,
ఆయన చేసినటువంటి కార్యములను బట్టి ఆయన దేవుడని గుర్తించబడ్డాడు. అర్థమవుతుందండి? ఆది యందు వాక్యమున్నది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుడే మరి కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చాడని యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో మనకు వివరించడం జరిగింది. చూడండి, సృష్టికర్త అని మనం ఎందుకు ఆయన పిలుస్తున్నామంటే, అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాస్తున్నటువంటి పత్రికలో ఒక చక్కటి మాట ఆయన రాయటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తూ చూడండి ఎంత చక్కటి మాట రాశారంటే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు చెబుతూ ఉన్నాడు యేసు ప్రభువారి గురించి. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయము 14వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయన్ను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని చెప్పబడుతూ ఉంది. సమస్తానికి ఆధారభూతుడు అని చెప్పబడుతుంది. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడని చెప్పబడుతుంది. ఆయనే మన మధ్యలోనికి శరీరధారిగా వచ్చాడు. ఆయన పేరేంటంటే యేసు. యేసు ఎవరంటండి? సర్వ సృష్టిని తయారు చేసినటువంటి వ్యక్తి, సర్వ సృష్టిని చేయటానికి అదృశ్యమైనటువంటి దేవుని స్వరూపం. అదృశ్యమైనటువంటి దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టుకొని మన మధ్యలోనికి మనల్ని విమోచించడానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. అందుకనే బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు, మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం అంటాడు, ప్రభు మార్గమును సరళము చేయటానికి. ఏం చేయడానికి వచ్చాడంట ఆయన? బాప్తిస్మిచ్చి యోహాను ఈ భూమి మీదకి ఎందుకు పుట్టాడు అంటే ప్రభు మార్గాన్ని సరళం చేయటానికి. ఆయన అంటాడు, ఆయన ఏమని చెప్తారంటే బాప్తిస్మిచ్చి యోహాను అంటాడు, యూదులారా, ఓ పరిసయ్యులారా, శాస్త్రులారా, ఇదిగో మీరు మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి. ఇదిగో మీ కొరకు ఆయన ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మొయిటికైనా నేను పాత్రుని కాదు. ఆయన శక్తిమంతుడు. ఏ విషయంలో శక్తిమంతుడు అంటే నిన్ను శిక్షించే విషయంలో శక్తిమంతుడు, నిన్ను అగ్నితో కాల్చగలిగినటువంటి వాడు, నిన్ను పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇవ్వగలిగిన వాడు, అంటే పరిశుద్ధాత్మలో ముంచగలిగిన వాడు, ఆత్మతో నింపగలిగిన వాడు. అలాగే నువ్వు తప్పు చేస్తే అగ్నితో కాల్చివేయగలిగిన వాడు అని స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. చాలా స్పష్టంగా బాప్తిస్మిచ్చి యోహాను ఆయన గురించి అంటున్నాడు ప్రభు మార్గం అన్నాడు. ప్రభు మార్గం అంటే దాని గురించి యెషయా 700 సంవత్సరాల క్రితమే, క్రీస్తు పూర్వం ఆయన రాకముందే 700 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారి గురించి చెబుతున్నాడు. మా దేవుని మార్గం అని చెబుతున్నాడు. మా దేవుని మార్గం సరళం చేయటానికి ఒక వ్యక్తి వస్తాడు. ఆయన బాప్తిస్మిచ్చి యోహాను అని చెప్పబడుతుంది దేవుని వాక్యం. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు చదివితే గనక, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఆయన అంటాడు కదా, ఏమంటాడంటే ప్రభు మార్గమును సరళం చేయటానికి ఇదిగో ఒక వ్యక్తి వస్తాడని చెబుతున్నాడు. అరణ్యంలో కేక వేస్తాడని చెప్పి ఒకరిని శబ్దం మీరు వింటారని చెబుతూ ఉన్నాడు. ఆయన ఎవరంటే బాప్తిస్మిచ్చేటువంటి యోహాను. బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభువా గురించి ఆయన శక్తిని గురించి ఆయన గురించి చెబుతున్నాడు. ఇక్కడ మనం కొలస్సీ పత్రికలో చూసాం ఏంటంటే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. యేసు ప్రభువు ఎక్కడున్నాడంట?
అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సృష్టిని సృజించిన వాడు, సృష్టిలో ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు అని అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారు. అలాగనే మరి అపోస్తలుడైనటువంటి యోహాను కూడా తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆదిలో వాక్యం ఉన్నది, ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి నివసించడానికి వచ్చాడు, ఆయన మానవుడిగా మన మధ్యలోనికి వచ్చాడని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, ఆయన పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడు అని చెప్పబడుతూ ఉంది. ఎందుకు ఆయన పరిపూర్ణమైన మానవుడిగా జన్మించాల్సి వచ్చిందంటే, మన పాపములు క్షమించటానికి జన్మించాల్సి వచ్చింది. ఎందుకు జన్మించాలంట? ఏమండి, మనుషులు పాపాలని క్షమించగలరా అంటే క్షమించలేరు. ఎందుకంటే అందరూ పాపము చేసిన వారై ఉన్నప్పుడు ఎవరు కూడా వారి పాపములు వారు తీసేయటానికి అవకాశం ఉండదు. అర్థమవుతుందండి? మనలో నుండి పాపాన్ని తీసివేయాలంటే ఆయన పరిశుద్ధుడై ఉండాలి. మనలో నుండి పాపము తీసివేయాలంటే ఆయన మనకంటే శక్తిమంతుడై ఉండాలి. మనలో నుండి పాపము తీసివేయాలంటే ఆయన మనల్ని సృజించిన వాడై ఉండాలి. అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు మన పాపాలు క్షమించలేరు. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే కనుక 3వ వచనం నుండి చదివితే, అక్కడ పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి చోటు లేక, ఆయన మానవుడిగా ఉన్నటువంటి దినములలో ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి చోటు లేక వాళ్ళు ఏం చేశారంటే, ఆ ఇంటి కప్పును ఊడదీసి మంచం బట్టి అంత గ్యాపును చేసి అందులో నుండి పరుపును దింపి ఆ పక్షవాయువు కలిగిన వారిని ఆయన ముందు దింపారు. వారి విశ్వాసాన్ని చూశాడు దేవుడు. అక్కడ అంటాడు ఒక మంచి మాట, మనం చదివితే అంటారు కదా, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు కూడా పాపాలు క్షమించలేడు. ఎవరు క్షమిస్తారంట? దేవుడు ఒక్కడే తప్ప మరి మనుషులు పాపాలు క్షమించగలిగిన వాడు ఎవరూ లేరు. ఇదే మాట రాజుల గ్రంథంలో ఏలీయా గారు అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ఆకాశమందున్నటువంటి దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మనల్ని క్షమిస్తాడు అని ఒక చక్కటి మాట అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు మాత్రమే పాపాలు క్షమించగలిగిన వాడు. మరి యేసు ప్రభువాన్ని చాలామంది ఏమంటారంటే ఆయన దేవుడు కాదు, దేవుని కుమారుడు అంటున్నారు. వాస్తవమే, దేవుని కుమారుడే. ఆయన దేవుడై ఉన్నాడు. ఈ భూమి మీదకి వచ్చినటువంటి విధానాన్ని బట్టి దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు తప్ప ఆయన దేవుడై ఉన్నాడు, అదృశ్య దేవుని స్వరూపమై ఉన్నాడు. అందుకనే ఆయన వాక్యం తెలియపరుస్తూ ఉంది. చూడండి, ఆయన అంటున్నాడు కదా, మార్క్స్ వార్త 2వ అధ్యాయం 3 నుండి 7 వరకు చదివితే, పక్షవాయువు కలిగిన వాడిని తీసుకొచ్చినప్పుడు ఆయన అన్నాడు కదా, నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడు? నీ పాపములు క్షమించబడ్డాయని. ఎవరు చెప్పగలుగుతారు ఆ మాట? చెప్పండి, ఎవరు చెప్పగలుగుతారు అంటే పాపాలు క్షమించగలిగిన వాడు మాత్రమే చెప్పగలుగుతారు. దేవుడు అక్కడే చెప్పగలుగుతాడు. కాబట్టి దేవుడుగా ఉన్నాడు కాబట్టి యేసు ప్రభువారు అన్నిటి మీద అధికారం కలిగిన వాడుగా మాట్లాడాడు. చూడండి, గాలిని సముద్రమును గద్దించగా అది నిమ్మళమైపోయింది. దేవుడు కాకపోతే గాలి సముద్రం ఆయన మాటకు లోబడుతుందా? చెప్పండి. మరణము ఆయన మాట వింది. మరణించినటువంటి లాజరు దగ్గరికి వెళ్ళి, ఓ మరణమా లే అని చెప్పి పిలిచినప్పుడు, ఆయన మరణములో నుండి లేచి వచ్చాడు, జీవాన్ని కలిగి ఉన్నాడు. మార్తతో ఏమంటున్నాడు తెలుసా? నేను పునరుద్ధానాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి రాజ్యానికి వెళ్ళడని చెబుతూ ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడైనటువంటి దేవుడై ఉన్నాడు. అర్థమవుతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణాన్ని జయించిన వాడుగా ఉన్నాడు. మానవుడిగా పుట్టి మరణాన్ని జయించాడు, కానీ ఆయన దేవుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఈ రోజున నిజంగా దేవుని గ్రంథంలో చాలామంది సవాల్ చేసి చెబుతూ ఉన్నారు, ఆయన దేవుడు కాదండి అని చెబుతున్నారు. ఆయన దేవుడుగా ఎక్కడ రాసుకున్నారండి? బైబిల్లో ఎక్కడుందండి ఆయన దేవుడని అంటున్నారు. చూడండి, ఎంతోమంది సాక్ష్యం ఇస్తున్నారు ఆయన దేవుడని. బాప్తిసం ఇచ్చి యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన దేవుడని, ఆయన శక్తిమంతుడని. పాపాలు క్షమించబడిన వాడు చెబుతున్నాడు దేవుడు ఒక్కడే తప్ప. శాస్త్రులు పరిసయ్యులు అక్కడ ఉన్నవారు చెబుతున్నారు దేవుడు ఒక్కడే తప్ప ఈ పాపాలు క్షమించగలిగిన వాడు మానవుడు చేయలేడని చెబుతున్నారు. ఇది ఎలా సాధ్యం?
ఏమండి, ఆశ్చర్యమైనటువంటి సంగతులు ఎన్నో చేశాడు. కుష్ఠవ్యాధి కలిగిన వాడిని స్వస్థపరిచాడు, రోగంలో ఉన్నవాడిని లేపాడు, బలహీనులు బలపరిచాడు, అనేక మందిని పోషించిన దేవుడు ఆయన. ఆయనే సృష్టిని చేసినవాడు, ఆయన సృష్టికర్త. ఆయన లేకుండా ఏది కలగలేదని, సృష్టిలో ఏది కూడా నిర్మించబడలేదని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక క్రియేటర్గా ఉన్నాడు, ఆయన ఒక గ్రేట్ గాడ్గా ఉన్నాడు, అంటే ఒక గొప్ప దేవుడిగా ఉన్నాడు ఆయన. అందుకని యేసు ప్రభు వారు ఎవరు అంటే ఆయన దేవుడై ఉన్నాడు. ఎవరు ఆయన్ని? ఆయన మామూలు వ్యక్తిగా ఇక్కడికి వచ్చాడండి, ఒక ప్రవక్తగా వచ్చాడండి, లేకపోతే ఆయన మనకి ఒక అవతారం అండి అని చెప్పే మాటలు మనం నమ్మవద్దు. ఎందుకంటే అవి కూడా నిజమే, వాస్తవమే. ఆయన పైనుండి దిగి వచ్చినవాడు. అవతార్ అంటే పైనుండి దిగి వచ్చినవాడు. ఏమండి, ఆయన ఏదో వేషం వేసుకున్నవాడు కాదు, పైనుండి దిగి వచ్చాడు మన కొరకు మానవుడుగా, మనతో మాట్లాడటానికి, మనతో సంభాషించడానికి, మనల్ని క్రియారూపకంగా ఎలా జీవించాలో చూపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, ఆయన నిత్యుడైనటువంటి దేవుడు, నిరంతరం ఉన్నవాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో మనం చూస్తే అంటాడు కదా, మొదటివాడు కడపటివాడు అని చెబుతుంది దేవుని వాక్యం. మొదటివాడు అంటే ఏంటి? ప్రారంభంలో ఉన్నవాడు, అలాగనే ముగింపులో కూడా ఉన్నవాడని చెబుతుంది దేవుని వాక్యం. ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మనతో నిరంతరము నిత్యము ఉన్న మార్పు లేనటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే యేసుక్రీస్తు వారని చెబుతుంది దేవుని వాక్యం. అందుకని అంటున్నాడు, దేవుని వాక్యాన్ని నమ్మి దాన్ని విశ్వసించి దాని యందు యేసు ప్రభు యందు నిత్య జీవం ఉందని ఎవడైనా నమ్ముతాడో వాడు రక్షించబడతాడని చెబుతుంది దేవుని వాక్యం. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఎవరైతే దీనిని నమ్మరో, నమ్మనవాడు నిత్య జీవాన్ని పొందుకోలేడని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అన్య జాతికి, అన్ని జనాంగాలకు, దేవుడంటే తెలియనటువంటి మనలాంటి వారికి దేవుని సువార్తను పట్టుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు. ఆయన పత్రికల్లో చదువుతుంటే ఆయన చెబుతున్న ఒక్కొక్క మాట చూడండి, మనం ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడు అంటే ఏంటో తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన మనకు విమోచన అయి ఉన్నాడని, ఆయన మనకు శక్తి అయి ఉన్నాడని, ఆయన ఒక అదృశ్య దేవుడని, ఆయనే ఆది సంభూతుడని, మనకు ముందుగా ఉన్నవాడని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉన్నాడు ఆయన. దీన్ని చూసి కూడా చాలామంది వాక్యాన్ని చదువుతున్నటువంటి క్రైస్తవులు కూడా అంటున్నారు, దేవుడు అని ఎక్కడుందండి అని అడుగుతున్నాడు ప్రశ్న. వాక్యాన్ని చదువుతున్న వారు, విశ్వాసంలో ఉన్నవారు, దేవుని కలిగిన వారు కూడా చెప్తున్నారు, ఆయన దేవుడు అని ఎక్కడ రాయబడి ఉందని అడుగుతున్నారు. ఎన్నో ఆన్సర్లు ఉన్నాయండి బైబిల్లో, ఎన్నో ఆన్సర్లు ఉన్నాయి, కోకొలలో ఉన్నాయి ఆయన దేవుడని నిరూపించడానికి. నీ పాపాలు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా పాపాలు క్షమించాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన దగ్గర పాప క్షమాపణ పొందుకున్నాను. ఆయన అడిగాను, అయ్యా నా పాపాలు క్షమించమని నేను అడిగాను, పశ్చాత్తాపడ్డాను, నాకు మారు మనసును దేవుడు అనుగ్రహించాడు. అలాంటి జీవితం మీకు కూడా కావాలంటే ఇదిగో యేసయ్య దగ్గరకు వస్తే, యేసయ్యలోకి వస్తే, యేసయ్యను నమ్ముకుంటే, ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా అని అడిగిన ప్రతి ఒక్కరికి మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఆయన చాట ఆయన చేతిలో ఉంది, ఆ చాటలో నుండి తూర్పాలు పడుతూ ఉన్నప్పుడు ఆ పొట్టు, ఆ తుక్కు, ఆ పనికిరాని చెత్త అంతా తీసుకెళ్ళి కాల్చి వేస్తానని చెబుతూ ఉన్నాడు. మంచి గింజలను తీసుకెళ్ళి గోధుమ కొట్లో వేస్తూ ఉంటానన్నాడు. మరి నువ్వు ఏ విధంగా ఉన్నావు? మంచి గింజగా ఉన్నావా, లేకపోతే ఆ కాలిపోయే పొట్టులాగా అబద్ధాలాడేవారుగా, మోసం చేసేవారుగా, సమాజంలో దొంగ బ్రతుకుతూ వేషధారణ కలిగిన వారుగా మనం జీవించాలనుకుంటున్నామా? ఏమని మనం కోరుకుంటున్నాం? దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టమైన వారిని నేను పిలుస్తానని చెప్పాడు దేవుడు. నాకు ఇష్టమైన వారిని నేను అక్కును చేర్చుకుంటానని చెప్పాడు. ఎందుకు ఇష్టపడతారంటే, ఎవరైనా ఎలా ఇష్టపడతారంటే ప్రేమను బట్టి ఇష్టపడతారు. మనం దేవుణ్ణి ప్రేమించిన కొలది ఆయన మనల్ని ఇష్టపడతారు.
మనం దేవుని ప్రేమించకుండా మనకు నచ్చినట్టుగా మన ఇష్టమైనట్టుగా ప్రవర్తిస్తే దేవుడు క్షమించేవాడు కాదు. అందుకని యేసు ప్రభు వారి గురించి పాత నిబంధనే కాదు, కొత్త నిబంధనే కాదు, ప్రకటన గ్రంథమే కాదు, భవిష్యత్తు కాలమే కాదు, మొదట నుండి ఆది నుండి అంతం వరకు ఆయన గురించి చెప్పబడుతూనే ఉంది. ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన రక్షకుడై ఉన్నాడు, ఆయన విమోచకుడై ఉన్నాడు, ఆయన అభిషక్తుడై ఉన్నాడు, ఆయన నిన్ను కాపాడటానికి వచ్చిన దేవుడుగా ఉన్నాడు అని చెబుతుంది దేవుని వాక్యం. నువ్వు దీన్ని నమ్మితే రక్షణ పొందుకుంటావని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆయన మరణపు ముళ్ళును విరిచినవాడు, మరణాన్ని గెలిచినవాడు. ఈ లోకంలో ఆయన తప్ప ఈ భూమి మీద ఎవరు కూడా మరణాన్ని గెలిచినటువంటి దేవుడు ఎవరు లేరు. కాబట్టి ఆయనే నిజరక్షకుడుగా ఉన్నాడని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. అందుకనే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు అని చెబుతున్నాను నేను. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, సృష్టిలో ప్రాధాన్యం వహించిన వాడు, సృష్టిని ప్రారంభించిన వాడు. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన వెలుగై ఉన్నాడు ఈ లోకానికి అని చెబుతుంది దేవుని వాక్యం. సూర్యుడు లేకపోయినా, చంద్రుడు లేకపోయినా ఆయన మనకు వెలుగై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఆయన మనకు వెలుగై ఉన్నాడు. ఆయనలో ఉన్నవారు చీకటిలో నడవక ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో నడుస్తారంట ఆయనలో ఉన్నవారు. మరి ఆయనలో లేనివారు చీకటిలో నడుస్తున్నారు, వాళ్ళు అంధకారంలో నడుస్తున్నారు. అందుకనే ఇకనైనా చీకటిలో నుండి వెలుగులోనికి రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు నిన్ను ఆదరిస్తున్నట్లయితే, ఈ మాటలు నిన్ను ప్రేరేపిస్తున్నట్లయితే, ఈ మాటల ద్వారా నువ్వు దీవించబడుతున్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దీవించబడాలని, నువ్వు మార్పులోనికి రావాలని, నువ్వు మారు మనసు పొందుకోవాలని, పాపక్షమాపణ పొందుకోవాలని, పరిశుద్ధతను ధరించుకోవాలని దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు, 100% ఆయన దేవుడై ఉన్నాడు. నిన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. రక్షించబడిన ప్రతి ఒక్కరిని ఆయన వెంట పెట్టుకొని వెళ్ళటానికి ఆయన రాబోతూ ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉంటే ఆయన తీసుకొని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎన్నో ఆధారాలు దేవుడు లేఖనముల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు దేవుడై ఉన్నాడని నీ నోటితో ఒప్పుకుంటే ఆయన నీ పాపములు క్షమిస్తాడు. ఆయన మృతుల నుండి లేచాడని నువ్వు నమ్మగలిగితే ఆయన నిన్ను రక్షించుకోగలుగుతాడు. ఆయన నిజదేవుడు, నిత్యుడైనటువంటి దేవుడు అని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది. నువ్వు విని నీ మనసులో మార్పు చెందితే ఇదిగో దేవుడు అంటున్నాడు, నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు, నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు, నిన్ను బట్టి నేను ఆ సంతోషం కలుగుతున్నాను అన్నాడు. ఎప్పుడంటే ఒక పాపి మారటం వల్ల ఆయనకు సంతోషం కలుగుతూ ఉంది. ఎన్నాళ్ళు నువ్వు ఏ తలంపులో ఉన్నావో, ఏ ఆలోచనలో ఉన్నావో గ్రహించుకో. ఆయన దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం స్పష్టంగా మనతో చెబుతూ ఉంది. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఒకసారి మనం అడుగుదాం. ఆయన దేవుడై ఉన్నాడని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా చూడండి, యూదులు ఆయన దేవుడని నమ్మలేదు. చాలామంది యూదులు ఆయన దేవుడని నమ్మలేదు. ఆయన మానవుడని నమ్మారు, ఆయన ప్రవక్తని నమ్మారు. ఇదిగో చాలామంది ఈ రోజుకి కూడా యూదులలో చాలామంది ప్రవక్తనే నమ్ముతున్నారు. ఆయన్ని దేవుడిగా అంగీకరించలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. అన్నిలో కూడా చూడండి, చాలామంది దేవుడని తెలియదు. ఆయన అందరిలో ఒక దేవుడు, అందరిలో ఒక అవతారం అని చెబుతూ ఉన్నారు చాలామంది. కాదండి, ఆయన సృష్టికర్త, సృష్టిని కలగజేసిన వాడు, నిన్ను నన్ను సృజించిన వాడు, నిన్ను నన్ను కలగజేసినటువంటి ఆ గొప్ప దేవుడు ఆయన విశ్వసిస్తే, ఆయన నమ్మితే ఆయన రాజ్యంలో నీకు పరలోక రాజ్యంలో చోటు అనుగ్రహిస్తానని చెబుతూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అందుకనే ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చి నీ కోసం, నా కోసం ఆయన ఇదిగో కలువరి గిరిలో ఆ సిలువ మ్రాను మీద మన ప్రతి పాపము కొరకు ఆయన సిలువ మరణాన్ని అనుభవించారు. మరణం పొందుకోవటమే కాదు, కానీ ఆ మరణాన్ని ఎలా జయించాలో, ఎలా గెలవాలో, ఎలా లేచి ఇదిగో పునరుత్థానుడయ్యాడో ఆ రీతిగా నిన్ను చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నమ్ముతావా? నమ్మితే నీ జీవితంలో కార్యాన్ని చేస్తానంటున్నాడు.
నమ్మితే నీ జీవితంలో అద్భుతం చేస్తానంటున్నాడు. మార్తా మరియుల వారి జీవితంలో యేసు ప్రభు వారు వస్తూ వెళుతూ ఉన్నప్పుడు వారు ఒక మామూలు సాధారణమైన వ్యక్తి అనుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే లాజరును మరణం నుండి లేపాడో అప్పుడు వాళ్ళ కనులు తెరవబడ్డాయి. ఇదిగో ఆయనే మార్గమని, ఆయనే సత్యమని, ఆయనే జీవమని, ఆయన ద్వారా తప్ప ఇంకెక్కడ కూడా పరలోక రాజ్యానికి ఎవడు వెళ్ళలేడని వారు తెలుసుకున్నారు. అటు రీతిగా మా జీవితంలో కూడా మీరు దయచేయమని కోరుకుంటూ నీ కృపను అనుగ్రహించమని అయ్యా, ఇదిగో వింటున్నటువంటి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా నీ సన్నిధిలో వారిని రక్షించుకొని మహిమ పొందుకోమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుడు మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి మా ఛానల్ ద్వారా మీరు వింటున్నటువంటి వాక్యాలు మీకు ఆధ్యాత్మికంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.